బిజినెస్ ఫైనాన్స్ బాగుండాలంటే పర్సనల్ ఫైనాన్స్ బాగుండాలి. ఇది లేకపోతే అంటే ఇది ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ లేకపోతే బిజినెస్ సక్సెస్ఫుల్గా నడవడం చాలా కష్టం. అయితే పర్సనల్ ఫైనాన్స్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మీరు ఒక 60 ఏళ్ళు 65 ఏళ్ళ దాకా సంపాదించగలరు, అంతే కదా. మన అందరూ మీరు 65 ఏళ్ళు వచ్చింది అనుకోండి, ఇప్పుడే 65 ఏళ్ళు వచ్చినాయి. మీ కొడుక్కి మీరు ఒక 4 కోట్లు ఆస్తి ఇచ్చారు, మీరు హ్యాపీ, మీ అబ్బాయి ఇంకా హ్యాపీ. కానీ మీ పక్కింటి ఆయన మాత్రం నెలకి 50,000 కొడుకు ఇస్తున్నాడు, 4 కోట్ల ఆస్తి ఇవ్వాల, నెలకి 40,000 ఇస్తున్నాడు. ఎవరికి ఎక్కువ ప్రేమ వస్తుంది? ఎవరి మంది ఇచ్చిన వాడికి. ఎందుకంటే మీరు 4 కోట్ల ఆస్తి ఇచ్చిన నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు మా అయ్య అనుకుంటాడు కొడుకు. అయితే నెలకి 40,000 ఇస్తే ఎప్పుడైతే ప్రేమ తగ్గిందో నల్లా కట్టేస్తారు. అందుకనే ఒక జో స్టాక్స్లో నేను చెప్పాను, ప్రేమని వాయిదాల్లో కొనుక్కోండి. వాయిదాల్లో కొనుక్కోవాలంటే ఆస్తి ఉంటే చాలదు, ఆస్తి ఉంటే ఆస్తిపరులే కానీ ధనవంతులు కాదు. ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. మరి నెలకి 40,000 కావాలంటే మీ బ్యాంక్ అకౌంట్లో ఒక 80 లక్షలు ఉండాలి. ప్లాన్ చేస్తున్నారా? ఎప్పుడు స్టార్ట్ చేయాలి పెన్షన్ ఫండ్ కోసం? డే 1 ఆఫ్ యువర్ ఇన్కమ్, మీ ఆదాయం స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఎంతమందికి ఉందండి పెన్షన్? వెరీ గుడ్. సరే, అయితే 40 ఏళ్ల క్రితం ల్యాండ్ ఫోన్ వాడేవాళ్ళం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. అంటే కమ్యూనికేషన్లో స్మార్ట్గా మారాం, ఇన్వెస్ట్మెంట్లో కూడా స్మార్ట్గా మారాలి కదా. మనకి సేవింగ్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బ్యాంక్ డిపాజిట్లు. 2020 మేలో మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఎస్బీఐలో డిపాజిట్ చేస్తే అప్పుడు 5.7% ఇంట్రెస్ట్. ఇప్పుడు దాని వాల్యూ 12,20,000 అయ్యేది. కానీ అదే రోజు ఎస్బీఐ షేర్ కొంటే 151 రూపాయలు, అప్పుడు ఇప్పుడు 640, నిన్న 648 రూపీస్, 42,50,000 అయ్యేది. అంటే బ్యాంక్ ఎస్బీఐలో డిపాజిట్ చేయకుండా ఎస్బీఐ షేర్ కొన్నట్టయితే మీకు ఒక 30 lakhs ఎక్స్ట్రా వచ్చేది. 30 lakhs ఒక ఐడియా జీవితాన్ని మార్చేయచ్చు కదా. అయితే మనకు అనుమానం రావచ్చు, అప్పుడు కోవిడ్ కాబట్టి షేర్ మార్కెట్ పడిపోయింది కాబట్టి మాకు ఇన్ని లాభం వచ్చింది అనుకోవచ్చు. 2000లో హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి షేర్లలో 1 లక్ష అంటే 2 లక్షలు పెట్టుంటే 2000లో, ఇప్పుడు దాని వాల్యూ 2 కోట్లు. సరే, ఇది కూడా మర్చిపోదాం. కోటక్ బ్యాంక్లో 1985లో 10,000 ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ ఇప్పుడు 300 కోట్లు. రిటైర్మెంట్ ఫండ్ కోసం ఈ మార్గం మంచిదే కాదా? అయితే మనకున్న డౌట్ ఏంటంటే, ముఖేష్ అంబానీ షేర్లు కొంటే బ్రహ్మాండంగా పెరిగేవి, అనిల్ అంబానీ షేర్లు కొంటే 0 అయిపోయేవి. రిస్క్ ఉంది కదా అని భయం. రిస్క్ లేనిది ఎక్కడ చెప్పండి? రోడ్డు మీదకి వెళ్తే రిస్క్ ఉందా లేదా? 15 ఏళ్ళు చదువుకున్నా కానీ జాబ్ వస్తాను గ్యారంటీ లేదు, దాంట్లో రిస్క్ ఉందా లేదా? రిస్క్ లేని రంగం ఏంటి? నాకు తెలిసి అతిపెద్ద రిస్క్ పెళ్ళి. ఎట్లాంటి అబ్బాయి వస్తాడో ఎట్లాంటి అమ్మాయి వస్తాడో తెలుసా మనకి? అట్లాంటి రిస్క్నే మనం సిద్ధపడుతున్నాం కదా. దానికంటే చిన్న రిస్కే కదా. 79 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు అడుగుపెట్టిన స్టాక్ మార్కెట్లో ఒక 15 ఏళ్ల పాటు ఉంటే ఒకసారి కూడా లాస్ రాలా. యావరేజ్ ప్రాఫిట్ ఎంతో తెలుసా? 15%. మరి 6-7%కి రాజీ పడిపోయే బదులు 15% అక్కర్లేదండి, కనీసం 12% వచ్చిన చాలు కదా, బ్రహ్మాండం లాభాలు వస్తాయి కదా. అందుకనే స్టాక్ మార్కెట్లో ప్రతి నెల పెట్టండి. నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, నిన్న నాకు నా ప్రాఫిట్ 98,000. ఈ ప్రోగ్రామ్స్ కన్సల్టేషన్స్ ఏం అక్కర్లా, అసలు ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటున్నా. నేను ఎస్బీఐలో వర్క్ చేస్తా, ఎస్బీఐ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సంగారెడ్డిలో దానికి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా.
మనీ పర్స్ పుస్తకాలు రాసా. ఇదివరకు ఈ క్లాసులు కూడా చెప్పేవాడిని, కన్సల్టేషన్స్ ఉండేవి. కానీ వాటన్నిటికంటే కూడా ఇంట్లో కూర్చొని సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు. అయితే రిస్క్ సంగతి ఇంకోసారి చెప్పాలి. మన అందరికీ కూడా రిస్క్ తీసుకునే ఎబిలిటీ మన డిఎన్ఏలోనే ఉంది. మీరు స్టాక్ మార్కెట్లో ఇవాళ 10 లక్షలు పెట్టారు, రేపు 9 లక్షలు అయిపోయింది అనుకోండి, ఏమనిపిస్తుంది? జన్మలో స్టాక్ మార్కెట్ జోలికి పోకూడదు అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? మీరు బంగారం కొన్నారండి, ₹1,00,00,000 పెట్టి బంగారం ఆభరణాలు కొన్నారు, ఇవాళ కొన్నారు, రేపు అమ్ముదామని చూస్తే మీకు ఎంత వస్తుంది? డబ్బులు 80 లక్షలు వస్తుంది. ఎందుకంటే తయారీ, తరుగు, జిఎస్టీ ఇవన్నీ పోతే 20% పోతున్నాయండి. అంటే ₹1,00,00,000 పెట్టి మీరు బంగారం కొంటే నెక్స్ట్ డే అమ్మేస్తే 80 లక్షలే వస్తాయి. ఆ రిస్క్ సిద్ధపడారు లేదా? ఎందుకు కొన్నారు? ఆ రిస్క్ ఎందుకు ఆలోచించరు? లాంగ్ టర్మ్ కోసం కొన్నారు కాబట్టి బంగారం. మీరు ₹1,00,00,000 పెట్టి ప్రాపర్టీ కొన్నారు, ఇవాళ కొన్నారు, రేపు అమ్ముదామని చూస్తే మీకు ఎంత వస్తుందండి? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవన్నీ పోగా 90 లక్షలే వస్తాయి. అంటే రిస్క్ సిద్ధపడుతున్నాం లేదా? మన డిఎన్ఏలోనే రిస్క్కి సిద్ధపడే తత్వం ఉంది. సో స్టాక్ మార్కెట్ కూడా రిస్క్ ఉంది, కానీ లాంగ్ టర్మ్లో రిస్క్ పెద్దగా ఎక్కువేం లేదు. జాగ్రత్తగా స్టడీ చేస్తే బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ వస్తాయి. ఇంకొకటి, మన ఇండియా అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఒక ఊళ్ళో యావరేజ్ కుర్రాళ్ళ ఏజ్ 28 ఇయర్స్ అండి, పక్క ఊళ్ళో యావరేజ్ ఏజ్ 60 ఏళ్ళు, అంటే ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు. బిజినెస్ చేయాలంటే మీరు ఏ ఊరికి వెళ్తారండి? యంగ్స్టర్స్ ఉన్న ఏజ్ ఊరికి వెళ్తారా లేదా? ఇండియా అట్లాంటి విలేజ్. మన ఇండియాలో యావరేజ్ ఏజ్ 28.2 ఇయర్స్. అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు. అందుకని ప్రపంచం చాలా కంపెనీలు మన ఇండియాలో బిజినెస్ చేయడానికి వస్తున్నాయి. మరి దాన్ని మనం వినియోగించుకోవాలి కదా. మోడీ గవర్నమెంట్ కార్పొరేట్స్కి బాగానే సపోర్ట్ ఇస్తుంది, మీకు తెలిసిందే. ఇది అడ్వాంటేజు. మన దగ్గర 140 కోట్ల మంది జనాభా ఉంటే మన డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి 13.5 crores మాత్రమే. అంటే కనీసం 50% మందికి డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో 50% జనాలకి డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన దగ్గర చాలా తక్కువ. అంటే ఎందుకు చెప్తానంటే గ్రోత్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం వినియోగించుకోవాలి. లేకపోతే బండ చాకరీ చేసుకుంటూ సంపాదించాలి. కొంచెం స్మార్ట్గా మారాలి కదా. ఇంకొకటి, మన దేశంలో ఆడవాళ్ళు సంపాదించడం మొదలుపెట్టారు. జనరల్గా మన ఇండియాలో సంసార బాధ్యత మగవాళ్ళది. ఆడవాళ్ళు సంపాదించడం మొదలు పెడితే ఎక్స్ట్రా ఇన్కమ్ సేవింగ్స్లోకి వెళ్తుందా లేదా? అంటే స్టాక్ మార్కెట్లకు ఛాన్సెస్ ఎంత ఎక్కువనే చూడండి. ప్లస్ గవర్నమెంట్ పాలసీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ అద్భుతమైన పాలసీస్ ఉన్నాయి. అంటే గ్రోత్, ప్రపంచం రిసెషన్కి వస్తానని భయపడతా ఉంటే మన ఇండియాలో ధైర్యంగా ఉన్నాం. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే బస్ మిస్ అయిపోతాం. సో కాబట్టి ఇన్వెస్ట్ చేయండి ఒకటి. రెండవది, మీ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీస్ 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 2 కోట్లు. ఓకే, ₹1 కోటి పైగా? ఓకే, సరే. ఎందుకు అడిగానంటే, సార్ నాకు టైం కాగానే చెప్పండి, నాకు గుర్తు చేయండి. మనకి ₹1,00,000 పెట్టి బైక్ కొన్నారనుకోండి, ₹1,00,000 ఇన్సూరెన్స్ చేపిస్తారా, ₹1,000 చేపిస్తారా? ₹1,00,000. మీరు 50 లక్షలు పెట్టి కారు కొన్నారనుకున్నాం, పెద్ద కారు, కలలు కూడా దరిద్రం ఎందుకు? సో 50 లక్షలు పెట్టి కారు కొంటే మీరు 50 లక్షలు ఇన్సూరెన్స్ చేపిస్తారా, 50,000 చేపిస్తారా? 50 లక్షలు. అంటే కార్కి, బైక్కి దాని వాల్యూ తగ్గట్టుగా ఇన్సూరెన్స్ చేపిస్తారు. మరి మీ వాల్యూ తగ్గట్టుగా ఇన్సూరెన్స్ అవసరం లేదా? మీ వాల్యూ ఎంత? ఎట్లా లెక్క కడతాం? మనకి 2 రకాల వాల్యూస్ ఉన్నాయి, ఎమోషనల్ వాల్యూ, ఎకనామిక్ వాల్యూ. భర్తగా, తండ్రిగా, కొడుకుగా నా వాల్యూ ఎవరో లెక్క కట్టలేరు, నేను లేని లోటు ఎవరో తీర్చలేరు. కానీ నా ఆర్థిక విలువ లెక్క కట్టవచ్చు. నా వయసు ఇప్పుడు 56, ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉంది బ్యాంకులో, ఎస్బీఐలో వర్క్ చేస్తాను నేను. సో నా సంవత్సరానికి నా ఇన్కమ్ 30 lakhs అఫీషియల్. నాకు ఈరోజు ఏమైనా అయిందనుకోండి, నా ఫ్యామిలీకి ఎంత లాసు? 30 lakhs into 4 years. సో నా వాల్యూ ఎంత? ₹1,20,00,000.
సో నేను ఇన్సూరెన్స్ చేయించాలి, ఎంత చేయించాలి? 1,20,00,000 చేయాలి, 1,20,00,000కి. అయితే నేను చేస్తే నా ఖర్చు తగ్గిపోద్ది కాబట్టి కనీసం ₹1,00,00,000 చేయాలి. సో మీరు ఒకసారి మీ వాల్యూ లెక్కేసుకోండి, లెక్కండి బస్. నాకు తెలిసి మీరంతా బిజినెస్లో బిజీ మనుషులు, మీరు బిజీనెస్లో ఉండేవాళ్ళు. లెక్కండి ఒకసారి, ఎంతమందికి మీ వాల్యూ తగ్గట్టుగా ఇన్సూరెన్స్ ఉంది? అసలు ఇన్సూరెన్స్ ఎందుకని ఒక డౌట్ రావచ్చు. మనకు తెలిసిన ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఏడుపు తగ్గని అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్సూరెన్స్ ఉందా అడుగుతా లేదా? ఆ మహానుభావుడు ఇన్సూరెన్స్ చేయించబోతే ప్రేమతో ఏడుస్తారు, లేకపోతే దిక్కులేని వాళ్ళ ఏజిపోయి ఎవరు. ఇన్సూరెన్స్ పాలసీ ఈస్ ది బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ ఆప్షన్స్. రైట్ ఇట్. నేను 2 రోజులు ఊరు వెళ్తే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు వెళ్తే 10,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు ఊరు వెళ్తే 30,000 ఇచ్చి వెళ్తా. పర్మనెంట్కి పోతే ఎంత ఇచ్చిపోవాలా? అదే ఇన్సూరెన్స్. మార్కెట్లో మీకు ధైర్యాన్ని అమ్ముతున్నారా? కిలో లెక్కన, లీటర్ లెక్కన. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ₹1,00,00,000కి ధైర్యాన్ని అమ్మాడు. కొనుక్కోపోతే నా తప్పు కదా? నేను ప్రేమగా ఉంటానన్న మాట ఇవ్వగలను, సిన్సియర్గా ఉంటానన్న మాట ఇవ్వగలను, కానీ రేపు కూడా బతుకుంటానన్న మాట ఇవ్వగలనా? ఇవ్వలేను కదా. కానీ నాకేమైనా అయినా కూడా ఆర్థిక లోటు రాకుండా చూడగలనని మాట ఇవ్వగలను, అది ఇన్సూరెన్స్ ద్వారా. సో ఇన్సూరెన్స్ చేయాలా వద్దా? బాధ్యత, అవసరం కూడా కాదు, బాధ్యత. మీలో చాలామంది, మీరు గుడికి వెళ్ళే అలవాటు ఎంతమందికి ఉందండి? ఒకసారి చేయొద్దండి. గుడికి వెళ్ళే అలవాటు. సరే, గుడిలోకి వెళ్తే ఎంతసేపు ఉంటారు? 10 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్. గుళ్ళోకి వెళ్ళే మీరు చెప్పులు ఎక్కడ పెడతారు? స్టాండ్ ఉంటే స్టాండ్లో పెడతారు. స్టాండ్లో మీ చెప్పులు పెట్టకపోతే బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్క్ ఎందుకని అరగంట కోసం మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని ₹5 పెట్టి ఇన్సూరెన్స్ గుళ్ళోకి వెళ్తున్నారు కదా. సెకండ్ హ్యాండ్ చెప్పుల కంటే హీనమైంది ఈ జీవితం. సో ఇన్సూరెన్స్ పాలసీ ఈస్ ది బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ యువర్ ఆబ్సెన్స్. రైట్ ఇట్. నేను వస్తే మావాడు ఎందుకు సుఖంగా ఉండాలి అని ఎవడన్నా అనుకుంటాడా? సో భార్య పిల్లల్ని ప్రేమించేవారు జీవిత బీమాను ఎలా కాదనగలరు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదు బస్, కానీ ఇది బాధ్యత. అంటే ఎందుకు చెప్తానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు ఇన్సూరెన్స్ అవసరమో, పెన్షన్ ప్లానింగ్ అవసరమో అని అందరికీ తెలుసు. కానీ తెలిస్తే చాలదు బాస్, ఆచరించాలి కదా, బుల్లెట్ దిగాలి కదా. నాకు వాకింగ్ చేస్తే ఉపయోగం అని తెలుసు. ఏం ఉపయోగం? వాకింగ్ చేస్తే ఉపయోగం. సో వాకింగ్ చేసేంత వరకు వాకింగ్ వల్ల ఉపయోగాలు తెలుసుకుంటూనే ఉండాలా? ఎస్ ఆర్ నో? సో అందుకనే గుర్తుపెట్టుకోండి బాస్, 90% ఫైనాన్షియల్ మిస్టేక్స్ మనం తెలియక చెయ్యం, తెలిసే చేస్తాం. మీకు ఇన్సూరెన్స్ అవసరం అని తెలుసు, పెన్షన్ ప్లాన్ అవసరం అని తెలుసు, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, అందరికీ తెలుసండి. కానీ ఆచరణలో విఫలం కావద్దు కదా. ఇంకొకటి, ఇన్సూరెన్స్ చేయాలంటే టర్మ్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు, యూలిప్లు, ఈ రకరకాలుగా ఉన్నాయి కదా. టర్మ్ పాలసీ 10,000కి వస్తే ఎండోమెంట్ పాలసీ ₹1,00,000 అవుతుంది. చాలామంది ఎండోమెంట్ పాలసీలు చేస్తారు. నా సలహా అయితే 1 lakh, అంటే ఎవ్రీ ఇయర్ 1 lakh కట్టాలా. ఈ టర్మ్ పాలసీ అయితే 10,000 కడితే చాలు. సో ఈ 1 lakh తీసుకెళ్ళి, అంటే ఒక 1.5 year ప్రీమియం తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయండి. సో టర్మ్ పాలసీ ప్రీమియం ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది. రైట్. సో మీ బిజినెస్ సక్సెస్ కావాలంటే పర్సనల్ ఫైనాన్స్ సక్సెస్ కావాల్సిందే. అయితే బిజినెస్ సక్సెస్ కావాలంటే మనకి గురువులు కావాలి. బిజినెస్ గురు, పర్సనల్ ఫైనాన్స్ గురు, హెల్త్ గురు, వీళ్ళందరూ కావాల్సిందే. ఒక్క సలహా జీవితాన్ని మార్చేయచ్చు. కాబట్టి మీరు మీ బిజినెస్ బలంగా ఉండాలంటే పర్సనల్ ఫైనాన్స్ చాలా జాగ్రత్తగా పగడ్బందీగా నిర్మించుకోండి. ఎందుకంటే ఇది పునాది లాంటిది, బయటకు కనపడదు, కానీ దీని మీద బట్టే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పర్సనల్గా మీరు హ్యాపీ లేకుండా బిజినెస్ హ్యాపీగా అయితే ఉండలేరు. సో బ్రీఫ్గా ఇది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మనకి
డాక్టర్స్లో కార్డియాలజిస్టు, తర్వాత డయాబెటిక్, ఆర్థోపెడిక్, రకరకాల స్పెషలిస్టులు ఉంటారు కదా. కానీ వాళ్ళని కన్సల్ట్ చేసే ముందు జనరల్ ఫిజిషియన్ కలవాలి. కలిస్తే అంటే ఫ్యామిలీ డాక్టర్ని కలవాలి. కలిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆయన ఖచ్చితంగా అడ్వైజ్ ఇస్తాడు. సో మీరు ఖచ్చితంగా నన్ను కలవచ్చు. కాకపోతే నేను ఎవరికి కూడా ఇది చేయాలని చెప్పను. ది బెస్ట్ అడ్వైజర్ ఈజ్ వన్ హూ డజంట్ గివ్ అడ్వైజ్. సలహాలు ఇవ్వకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, అంటే మిమ్మల్ని తయారు చేసేవాడు కరెక్ట్ అడ్వైజర్ అంటే నా ఉద్దేశం. సలహా ఇప్పుడు ఎలా ఉండాలంటే ట్యాక్సీ ఎక్కినట్టుగా ఉండకూడదు, డ్రైవింగ్ నేర్చుకునేటట్టు ఉండాలి. సో ఆ కౌన్సిలింగ్ నేను ఖచ్చితంగా చేస్తా. పర్సనల్ ఫైనాన్స్ అంటే మీరే ఎలా చూస్ చేసుకోవాలి, మీరే ఫ్యూచర్లో ఎలా డ్రైవ్ చేయాలి, మీ పర్సనల్ ఫైనాన్స్ వెహికల్ని ఎలా డ్రైవ్ చేయాలో ఖచ్చితంగా సలహా అయితే నా దగ్గరికి వస్తుంది. కాకపోతే నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక సూచన ఏంటంటే ఫ్యామిలీతో రండి. ఎందుకంటే మనకు తెలుసు, నేను కొన్ని చెప్తాను, మీరు ఎన్ని ఆచరిస్తారు. మీ ఆవిడతో మీరు వచ్చారనుకోండి, పక్క నుంచి గుర్తు చేస్తారు కదా. పిల్లలతో వస్తే ఇంకా సంతోషం. ఖచ్చితంగా కన్సల్ట్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 944, నా పేరు వంగ రాజేంద్ర ప్రసాద్, 944000012. ఇది నా నెంబర్. కాకపోతే రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మెసేజ్ మీ. మెసేజ్ చేస్తే నేను కాల్ బ్యాక్ చేస్తాను, ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాను. నేను రాసిన మనీ పర్స్ బుక్, 3 బుక్స్ రాశాను. సంపాదనను సంపదగా మార్చే మనీ పర్స్, ఇది 16 టైమ్స్ రీప్రింట్ అయింది. మనీ పర్స్ 2 శ్రమలైన ఆదాయం, 2వ బుక్. 3వ బుక్ మనీ పర్స్ 3 ఆదాయమే ఆత్మవిశ్వాసం. ఇది 3 బుక్స్. ఈ 3 బుక్స్ 950 రూపీస్. అయితే ఇక్కడ ఈరోజు స్పెషల్ ఆఫర్ కింద ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే 700కి ఇస్తాం. అయితే నా సలహా అయితే మీరు నా దగ్గరకు అంటే నా అనుభవం చెప్తున్నా, నా దగ్గరకు వచ్చే వాళ్ళలో 70% ఏం అడగాలో కూడా తెలియదు సార్. కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఏదో క్వశ్చన్ వేద్దామని వస్తారు, కానీ అడగాల్సిన క్వశ్చన్లు వేరే ఉంటాయి. అందుకని అసలుకి చదివి వస్తే కొంచెం టైం బాగా సేవ్ అవుతుంది. నేను చెప్పాను కదా, మీరు మీ లైఫ్కి మీకు మీరే పర్సనల్ ఫైనాన్స్ డాక్టర్ అండి. గంపనాగేశ్వర గారు రాశారు నా బుక్లో, ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్కి వెళ్ళాలి కదా మనం, వెల్త్ చెకప్ కూడా వెళ్ళాలి కదా. వెళ్ళారు ఎప్పుడన్నా వెల్త్ చెకప్కి? ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి. సో ఫైనాన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో చదివి వస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. అసలు మీరు చదివితే నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో అన్నీ అరటిపండు విడిచిపెట్టినట్టు చాలా చెప్పాను. సో తెలుగులో ఉంటాయి ఈ పుస్తకాలు, ఈ 3 బుక్స్. డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే సెకండ్ బుక్, థర్డ్ బుక్కి మీరు డబ్బులు కడితే ఫస్ట్ బుక్ ఫ్రీ వస్తుంది అనమాట. అదే ఆఫర్ ఇవాళ. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? చెప్పండి. 944 సార్, నేను అన్ని జీరోలు ఉంటాయి. 944500112 94450000012. ఇది నా నెంబర్, వంగ రాజేంద్ర ప్రసాద్. నేను అంటే ఈ పర్సనల్ ఫైనాన్స్ వర్క్షాప్స్ కూడా అంటే ఎవరైనా పిలిస్తే వెళ్తాను. నేను ఆర్గనైజ్ చేయలేను, ఎందుకంటే నేను ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా కాబట్టి నేను ఆర్గనైజ్ చేయలేను. కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే పర్సనల్ ఫైనాన్సు, తర్వాత నేను బిహేవియరల్ సైన్స్ ఫ్యాకల్టీని, నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని కూడా. 2004 నుంచి ఈనాడుకి రాస్తున్నాను. ఒక 7 years ఆంధ్రజ్యోతికి రాసా, 1 year సాక్షి పేపర్ కూడా రాసా. ఇది బిహేవియరల్ సైన్స్ అంటే డబ్బు అంటే అందరికీ ఇష్టమే, కానీ డబ్బు లెక్కలు బోరింగ్, ఎకనామిక్స్ బోరింగ్ అండి. అందుకని బిహేవియరల్ ఫైనాన్స్ చెప్తాను నేను. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరికి అవసరమైంది ఇది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను మా ట్రైనింగ్ సెంటర్లో ఉంటాను. నేను ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్కి డైరెక్టర్గా వర్క్ చేస్తున్నా, ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటా. కాకపోతే ఇంపాక్ట్లో మహామహులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా పర్సనల్ ఫైనాన్స్కి నేను పరిమితం అవుతున్నా. బట్ ఐ కెన్ మేక్ ది వర్క్షాప్ ఇంట్రెస్టింగ్, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా, ఎకనామిక్స్ బోరింగ్ అయినా కూడా ఇంట్రెస్టింగ్గా చెప్పవచ్చు. ఎవరికన్నా మీ సమూహాల్లో, మీ బృందాల్లో, మీ గ్రూపుల్లో ఈ పర్సనల్ ఫైనాన్స్ వర్క్షాప్ కావాలంటే
నేను వచ్చి చెప్తాను. పర్సనల్ ఫైనాన్స్ అనేది టోటల్గా పర్సనల్ డైరెక్ట్ ఇంటరాక్షన్లోనే కరెక్ట్గా వెళ్తుందని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళని రమ్మని చెప్పలేం కదా, కాబట్టి ఆన్లైన్లో చేస్తాను నేను. అవకాశం ఉంటే ఆఫ్లైన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. నేను ఉండేది కూడా వెస్ట్ మాటిపల్లి, జస్ట్ ఇక్కడికి 5 minutes దూరం, జస్ట్ 1.5 kilometers దూరం ఇక్కడ ఉండే ప్లేస్కి. నేను చెప్పాను కదా, ప్రతిదానికి గురువు కావాల్సిందే. ఇప్పుడు ఇవాళ ఒక 100 ఏళ్ల క్రితం భూమి ఉన్నవాడు, పాడి పంట ఉన్నవాళ్ళు బలవంతుడు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ నెట్వర్కే కీలకం, నెట్వర్కే. సో నెట్వర్క్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు. ఈ నెట్వర్క్ మీ అందరికి తెలిసిందే. సో అది చేయాలి. తర్వాత అంటే టు బి ఫ్రాంక్, నేను బిజినెస్ ఎక్స్పర్ట్ని కాదు, కానీ దానికి బేస్ అయిన పర్సనల్ ఫైనాన్స్ నా ఏరియా. సో ఇది బలంగా ఉంటే ఖచ్చితంగా. ఇంకొకటి అండి, నేను నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చూస్తుంటాను. నేను కాస్ట్ ఆఫ్ ఫండ్స్, పర్సనల్ ఫైనాన్స్ అంటే మీ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత. మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చేవాళ్ళు అబ్జర్వ్ చేసిన బిజినెస్ వాళ్ళు వచ్చేది 90% కొత్త బిజినెస్లు 1 yearలోనే పోతాయి. ఎందుకని? మన ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్కి కావాల్సిన ఫైనాన్స్ రెడీ చేసుకుని వెళ్తాం. కానీ ఒక చుక్కకి 360 degrees ఉంటాయి. సో మీరు బిజినెస్లో దిగిన తర్వాత మనకి ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాహుబలి తీయాలని రాజమౌళి స్టార్ట్ చేశాడు, కానీ ఖర్చు 2 రెట్లు 3 రెట్లు పెరిగిపోయింది. ఆయనకి దమ్ముంది కాబట్టి ఆ ఎక్స్ట్రా ఖర్చుని పెట్టగలిగాడు. సో అందుకని బిజినెస్ దిగే ముందే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెండిచర్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ అవసరం అయితే ఈ అమౌంట్ నేను తాగలను అనుకున్నప్పుడు మాత్రమే బ్రహ్మాండంగా దిగ్గలరు. అది లేకపోతే 90% ఫైనాన్షియల్ ప్రాబ్లం తోటి బిజినెస్లు కొలాప్స్ అవుతున్నాయని నా అబ్జర్వేషన్. అంటే కేవలం మన బిజినెస్కి సరిపోయినంత బిజినెస్ ఫండ్స్ తోటే దిగితే 90% ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించింది, నేను అబ్జర్వ్ చేసింది. మీరు బిజినెస్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి మరి ఎంతవరకు కరెక్ట్ అనేది. ఏమా రైట్? అందుకని నేనేమంటానంటే, ఇన్విజిబుల్ ఫండ్స్ ఏర్పాటు చేసుకోండి, అదృశ్య నిధులు. అంటే అవి బిజినెస్ కోసం మీరు కేటాయించరు, కానీ అవసరమైతే వాటి కోసం, అంటే అది అవసరమైతే నేను 50 లక్షలు దిగుతున్నాను, అవసరమైతే ఇంకొక 50 లక్షలు ఇన్విజిబుల్ ఫండ్స్ ఉంటే మీరు ధైర్యంగా దిగ్గలరు. అది మాత్రం ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. కానీ గురువు అయితే కావాల్సిందే. ఆ గురువు మీకు మీరే గురువు. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, నేను నా బుక్లో కూడా రాసా, చెప్పండి వినిపిస్తుంది. అంటే మనకి బిజినెస్లో చాలాసార్లు సందేహాలు వస్తాయి. ఆ సందేహాలు తీరాలంటే మీ థింకింగ్ ప్రాసెస్ని మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యంగా మీ పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను అబ్జర్వ్ చేశాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మీకు క్లారిటీ వస్తుంది. ఎవరు లేరండి, మనమే తోపు. కాకపోతే మనలో ఉన్నంతసేపు మనకి ఓపెన్ కాదు, ఆ పువ్వు ఓపెన్ కాదు. మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను నేను మా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా నేను ఫైనాన్స్ గురించి మాట్లాడేవాడిని. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు, సింపుల్ క్వశ్చన్స్, కామన్ సెన్స్ క్వశ్చన్స్. ఆ కామన్ సెన్స్ క్వశ్చన్స్ నాకు కొత్త ఐడియాస్ని ఇవ్వడానికి పనికొచ్చినాయి. కాబట్టి ఎవరి దగ్గర మనం నేర్చుకోవచ్చు. కాబట్టి అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏమన్నా క్రాస్ రోడ్స్లో ఉంటే, అది చేయాలని క్రాస్ రోడ్స్లో ఉంటే, మీరు మీ ఇంట్లో వాళ్ళకి, మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో మీకే సొల్యూషన్ తడుతుంది. అందుకనే చెప్పండి, మీకు మీరే వినిపిస్తుంది మీకు. అది ఓకే. ఓకే. కొన్ని ఎండోమెంట్ పాలసీ స్టార్ట్ చేశాను. ఎండోమెంట్ పాలసీ స్టార్ట్ చేసి 1 year అయిన తర్వాత ఈ మనీ ఫస్ట్ బుక్ కొన్నాను అనమాట. సో కొనక ముందు ఎండోమెంట్ పాలసీ స్టార్ట్ చేయకముందే కొనుంటే నాకు అరౌండ్ 60,000 సేవ్ అయ్యేది. సో నా మంత్లీ ప్రీమియం 5,000 ఉండే. సో ఎండోమెంట్ మనీ బుక్
ఫస్ట్ కొనిన తర్వాత ఎండోమెంట్ పాలసీ తక్షణంగా ఆపేసి ఓన్లీ టర్మ్ పాలసీ స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. సో ఆ బుక్ కొనడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ బెనిఫిట్ ఎండోమెంట్ పాలసీ అనేది ఒక అది మనకు కరెక్ట్ కాదనిపించి తర్వాత నేను టర్మ్ ప్లాన్ స్టార్ట్ చేశాను. సో ఆ బుక్ మనీ పర్స్ 1 ఆల్రెడీ స్టార్ట్ చేశాను రీడింగ్. సో సార్ మనీ పర్స్ 2 and 3 ఆల్సో ఐ విల్ పర్చేస్. సో ఆ బుక్ వల్ల సార్ కీనోట్ యూజర్ బంగారు రాజేంద్ర సార్ ఉన్నారని తెలిసి ఎస్పెషల్లీ ఈ ప్రోగ్రామ్కి వచ్చాను. థ్యాంక్ యూ. నిజంగా అయితే ఆ మనీ పర్స్ బుక్ కొనడం వల్ల నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. 60,000 మిగతా లాస్ అయ్యాను అనిపించింది. సో నెక్స్ట్ నేను ఐ విల్ స్టార్ట్ మై టర్మ్ ప్లాన్ అనమాట. నెక్స్ట్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఇంకా ఇన్సూరెన్స్ లో కొంచెం తెలుసుకొని ఇంకా కూడా ఇన్వెస్ట్ చేస్తాను. తర్వాత ఈరోజు మనీ పర్స్ 2 and 3 కూడా ఈరోజు కొనుక్కొని తీసుకెళ్తాను సార్. అవి కూడా చదివి నాలెడ్జ్ గెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, బిజినెస్లో మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుందండి? మామూలుగా 18-24% గిట్టుబాటు కాందే ఎవరు బిజినెస్ చేయలేరు. ఎండోమెంట్ పాలసీలో ఎంత వస్తుంది? 5-6% కంటే ఎక్కువ రావట్లేదు. సో మీరు మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 18-24% మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశాన్ని వదిలిపెట్టుకొని 5-6%కి ఎండోమెంట్ పాలసీలు చేయడం ఎందుకు? అయితే బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మాత్రం కంపల్సరీ ఫైల్ చేయండి. కంపల్సరీ చేయండి. అట్లానే మీ స్పౌస్ పేరుతో కూడా కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయండి. ఎందుకంటే చాలా వాటికి అంటే బిజినెస్లో బ్లాక్ ఉండే ఛాన్స్ ఉంది. సో రిటర్న్స్ ఫైల్ చేస్తే మొత్తం వైట్ అయిపోద్ది కదా, కంపల్సరీ ఫైల్ చేయండి. అయితే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటేనే టర్మ్ పాలసీ ఇస్తారు. ఇది ఉంటే కానీ అది రాదు. అది కూడా అంటే ఒకేసారి చేయకుండా ఎవ్రీ ఇయర్ చేయండి. హౌసింగ్ లోన్ కావాలన్నా కూడా హౌసింగ్ లోన్ ఇంకొక చిన్న టిప్పు, మీ సొంత డబ్బులు ఉన్నా కూడా మీరు బిజినెస్లో పెట్టుకోండి, కానీ సొంత డబ్బులతో ఇల్లు కట్టకండి. హౌసింగ్ లోన్ తీసుకొని కట్టండి. నేను నా బుక్లో రాశాను, ఇంటి రుణం ఇల్లే తీరుస్తాను. నేను 2004లో ఒక ఆర్టికల్ రాశా, ఇంటి రుణం ఇల్లే తీరుస్తుంది. ఇది 2004లో రాసా. అప్పటికి నా ఇల్లు కూడా కట్టలే. నేను 2006లో ఇల్లు కొన్నా. 14 lakhs పెట్టి కొన్నా కోదాడలో. 2 lakhs రిజిస్ట్రేషన్ చార్జెస్ 16 lakhs అయింది. 16 lakhsలో 4 lakhs నా ఇన్వెస్ట్మెంటు, నా సేవింగ్స్. 12 lakhs లోన్ తీసుకున్నా. 12 lakhs నా ఈఎంఐ 12,000. నాకు 8,000 రెంట్ వచ్చింది. సో నేను కట్టింది ఎంత? 4,000. 4,000లో 1,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ మిగిలింది. నేను కట్టింది ఎంత? 3,000. సో కొన్నేళ్లలో నా రెంట్ 12,000 అయింది. నా ఇంటి రుణం ఎవరు కట్టారు? ఇల్లే కట్టింది. సో 20 ఏళ్లలో నా హౌసింగ్ లోన్ క్లోజ్ అయిపోద్ది. నా రెంట్ 20,000 అవుతుంది. అది నా పెన్షన్ ప్లాన్. మీ కన్న కొడుకు మిమ్మల్ని చూసడం లేదో తెలియదు, కానీ మీ కొన్న ఇల్లు కొన్న కొడుకులాగా మిమ్మల్ని జీవితాంతం పోషిస్తుంది. సో ఇంటికి మీ ఓన్ మనీ వాడాలనుకున్న అమౌంట్ని మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు మామూలుగా కనిపించవచ్చు, కానీ ఒక్కొక్కళ్ళ దగ్గరలో ఒక్కొక్క రామోజీరావు కనిపిస్తున్నారు నాకు. ఎందుకంటే పచ్చలతో ప్రారంభించి చిట్ ఫండ్స్, ఇంకా రకరకాల పేపర్లు, మనం అలా ఎదగాలంటే సొంత డబ్బులతో పూర్తిగా ఎదగకూడదండి. టాటాలు బిర్లాలు కూడా బ్యాంక్ డబ్బులతో ఫస్ట్లో పైకి వచ్చారు కదా. సో అని సొంత డబ్బులతో ఇల్లు కట్టుకునే బదులు బ్యాంక్ డబ్బులతో ఇల్లు కట్టుకుంటే క్విక్గా వేరప్ప. తర్వాత హౌసింగ్ లోన్ తీసుకోమన్నానంటే హౌసింగ్ లోన్ వడ్డీ ఎంత అండి? 9%. ఇవాళ 100 రూపాయలు తీసుకుని 109 రూపీస్ కడుతున్నారు మీరు. కానీ ఇన్ఫ్లేషన్ వల్ల ఇవాళ 100 రూపాయలు దొరికే వస్తువు 1 year అవుతా 100 రూపాయలు దొరుకుద్దా? 180కి కానీ దొరకట్లా. సో ఇవాళ 100 రూపాయలకి లోన్ తీసుకొని 109 కడుతున్నావు, కానీ అప్పటికి ఈ 100 రూపీస్ వాల్యూ, వస్తువు వాల్యూ 108 అవుతోంది. అంటే మన జేబులోంచి కట్టేది ఎంత? 1 రూపాయే కదా. ఇది కాకుండా ఈ 9% మీద ఇన్కమ్ ట్యాక్స్ మిగులుతోంది. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫ్లేషన్ లెక్కేసుకుంటే హౌసింగ్ లోన్లో కట్టేది 0 కూడా కాదండి, లాభం వస్తుంది. నా దృష్టిలో హౌసింగ్ లోన్ ఈజ్ ది బెస్ట్ సేవింగ్ స్కీమ్, ఫోర్సిబుల్ సేవింగ్ స్కీమ్. మనలో చాలామంది సేవ్ చేద్దాం అనుకుంటారు, కానీ చేయలేరు. హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, లోన్ కట్టకపోతే బ్యాంకు ఊరుకుంటాడా? సో మీరు బిజినెస్లో ఎంత ఎదిగినా మీరు ఇల్లు కడితే తప్ప మీ ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై గారు. పక్షి కూడా గూడు కట్టుకుంటుంది కదా,
మనం కూడా మన ఇల్లు కట్టుకోవాలి కదా. సో ఆ మీ ఇంటి కోసం కేటాయించిన అమౌంట్ని మీరు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే ఇది తక్కువ వడ్డీకి దొరుకుతుంది కదా. కావాలంటే నేనేమన్నానంటే సొంత డబ్బులు ఉన్నా కూడా సొంత డబ్బులతో కట్టుకోకుండా ఇల్లు కట్టాలనుకుంటే అవసరం లేదనుకుంటే హ్యాపీ, ఇంకా కట్టాలనుకుంటే మాత్రం సొంత డబ్బులు వాడకన్నా అంటున్నా హౌసింగ్ లోన్ తీసుకోండి, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ బెనిఫిట్ లెక్కేసుకుంటే ప్రమాణం లాభం వస్తుంది. ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం అంటే ఎత్తుపల్లాలు ఉంటాయి కదా సార్ ఇక్కడ. ఆ ఎత్తుపల్లాలు ఉంటాయి. సో మనము ఇప్పుడు హౌసింగ్ లోన్ బ్యాంక్ లోన్ అనేది ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. అవును, నేను అందుకనే అంటే మీకు ఇంటి పోరు లేకపోతే ఇల్లు కట్టకండి, బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయండి. చాలా మంచి పాయింట్ ట్రై చేశారు. ఫస్ట్ బిజినెస్నే డెవలప్ చేయాలండి, ఇల్లు ఫస్ట్ ప్రయారిటీ కాకూడదు నా దృష్టిలో కూడా. కానీ ఇంటి పోరు ఉంటే అర్థమైంది కదా, నేను ఏం చెప్పాను, ఇంటి పోరు అంటే అర్థమైందిగా. ఇంటి పోరు ఉంటే మాత్రం ఇల్లు కట్టాలనుకుంటే అప్పుడు ఇది సొల్యూషన్ చెప్తున్నా. కానీ నా పర్సనల్గా మీతో నేను కూడా ఏకోపిస్తా, ఫస్ట్ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలండి, ఎందుకంటే బిజినెస్లో ఎంత పెట్టినా తక్కువ అవుతుంది. దాని తర్వాతనే, ఎందుకంటే మనకి 22 రూపాయలు బట్టి 24% ఈజీగా గిట్టుబాటు అయ్యే ఛాన్స్ ఉంది రొటేషన్లో, బిజినెస్ రొటేషన్లో. అది ఉన్నప్పుడు మనం దీనికి ఫిక్స్డ్కి ఈఎంఐకి ఫిక్స్ కావడం అనేది మనల్ని మనం లిమిట్ చేసుకోవడమే. అది కూడా నేను కూడా ఏకోపిస్తా. కానీ అయ్యా ఎన్ని చెప్పినా కానీ సూత్రాలు వేరు, నీతి సూత్రాలు వేరు, డబ్బు లెక్కలు వేరు, ఇంటికి వచ్చిన తర్వాత నడుస్తుందండి. అసలు బంగారం ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదని తెలుసుగా మీకు, కానీ ధైర్యంగా అనగలరా ఇంట్లో? అనలేరు కదా. అందుకని నేను లేడీస్ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా, మీరు ఆడవాళ్ళకి మీరు మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా? చెప్పండి అమ్మా. మీ ఫ్యామిలీకేనా? డౌటే నాకు. మీరు బంగారం బయటికి ఎప్పుడు వేసుకుంటారా, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటారా? అంటే బయట వాళ్ళకల్లా ఆనందం చూడటం కోసం బంగారం వేసుకుంటారా? కానీ నేనేమన్నానంటే మీరు మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే ఫస్ట్ మీ పెన్షన్ కోసం ప్లాన్ చేయండి, మీ ఇన్సూరెన్స్ కోసం ప్లాన్ చేయండి, మీ బిజినెస్ కోసం ప్లాన్ చేయండి, మీ ఎమర్జెన్సీ ఫండ్ కోసం ప్లాన్ చేయండి, మీ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేయండి, మీ చదువులకు హెల్త్ కోసం ప్లాన్ చేయండి. అవన్నీ తీరిన తర్వాత ఎన్ని కేజీలు బంగారం కొనుక్కున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ 20% అవుట్ రైట్గా మేకింగ్ ఛార్జెస్ పోతాయి. నేనేమన్నానంటే మీరు ఫస్ట్ ఇంకో థ్యాంక్ యూ ఫర్ డబ్బులు ఊరికే రావు అని ఎవరు చెప్పారు? ఆయన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డబ్బులు లేకపోతే వాళ్ళ అమ్మ బంగారం గాజులు కరికించి బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. అబ్దుల్ కలాం గారు ఇంజనీరింగ్ సీట్ వస్తే ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే వాళ్ళ అక్క బంగారం అమ్మి ఫీజు కట్టింది. నారాయణమూర్తి గారు ఇన్ఫోస్ కంపెనీకి పెట్టిన నారాయణమూర్తి గారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అంటే కంపెనీ పెట్టడానికి డబ్బులు లేకపోతే సుధామూర్తి గారు రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ బంగారం అమ్మి డబ్బులు ఇచ్చింది. అంటే అబ్దుల్ కలాం గారి అక్క నారాయణమూర్తి గారి వైఫ్ మన గుండూరావు అమ్మ నా బంగారం అని కూర్చుంటే ఇంతమంది మంచి వ్యక్తులు మనకు దొరికేవాళ్ళ. సో ఫస్ట్ మేడం మీ అన్నమాటతో నేను ఏకీభవిస్తా, కానీ బంగారం నుండి బంగారం పుట్టదు, పెట్టుబడిగా మారిన బంగారం ఫలాలను ఇస్తుంది. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్ ఫస్ట్. ఆ ప్రాఫిట్స్ తోటి మీరు ఎన్ని కేజీలు బంగారం కొనుక్కున్నా మాకు అభ్యంతరం లేదు. సింపుల్ లెక్క అండి. మా ఆవిడ 10 లక్షల రూపాయలు నెక్లెస్ పెట్టుకున్నప్పుడు కంటే 10 రూపాయల మల్లెపూలు పెట్టుకుంటే ఎక్కువగా అందంగా కనిపిస్తుంది నాకు. ఇంకా మీరే బంగారం, మీకు ఎందుకమ్మా బంగారం? అంటే ఫస్ట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ బిజినెస్ అంటాను. ప్రాఫిట్స్ తోటి మీరు ఎంత బంగారాన్ని కొనుక్కోండి, కానీ మళ్ళీ చెప్తున్నా, బంగారం నుండి బంగారం పుట్టదు, పెట్టుబడిగా మారిన బంగారం ఫలాలను ఇస్తుంది. అంగీకరిస్తారు లేదా మేడం? కరెక్టేనా? థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి. రైట్. బట్ దేంట్లో పెట్టాలని మనకు అంత టైం ఉండదు కదా ఇన్వెస్ట్ చేయడానికి. ప్రతిరోజు చాలా కన్ఫ్యూజ్ చేస్తుంటారు.
అడ్వైజ్ చేస్తున్నాడు, కానీ మనము ఎట్లా దీంతో పెట్టాలని చెప్పేసి. సార్ అందుకనే ఎవరిని నమ్మకండి. నేను ఇంకో మాట చెప్పా, మీకు మీరే ఫైనాన్స్ డాక్టర్. మీరు చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. మనకు అర్థం కాదంటాం, గుర్తుపెట్టుకోండి. మీరు పసిపాప భాషను ఎట్లా అర్థం నేర్చుకుంటుంది? వింటూ వింటూ నేర్చుకుంటుంది. ఆ పుట్టిన పాపకి ఆ భాష అర్థం కాదు, వింటూ వింటూ ఉంటే కొంత 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 అర్థం అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఎక్స్పర్ట్ కావాలంటే మనకి 30 years బ్యాక్ సరైన ఛానల్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి. నేనేం చేస్తాను, నేను ఎట్లా చేశానో చెప్తాను. నేను ఫస్ట్ 1 లక్ష రూపాయలు నా ఎడ్యుకేషన్ ఫండ్ అనుకుని ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. 0 అయినా నేను బాధపడను అనుకొని దిగా. నేను ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ నాకు లాభాలు చూశాను, అది నాకు లెర్నింగ్ పాయింట్. అయితే మీరు ఈత నేర్చుకోవాలనుకుంటే నీళ్ళలో పడాల్సిందే. సో స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలనుకుంటే స్టాక్ మార్కెట్లో దిగాల్సిందే. కానీ ఎడ్యుకేషన్ ఫండ్ కొంత అమౌంట్ని సిద్ధం చేసుకోండి, ఒకటి. రెండోది, మీకు కొన్ని పదాలు అర్థం కావు, కానీ నేను చెప్పాను కదా, పాపకు అర్థం కావు, కానీ వింటూ వింటూ ఉంటే అవగాహన పెరుగుద్ది. ఓవర్ ఎ పీరియడ్ మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఎక్స్పర్ట్ కావాల్సింది. బ్రహ్మాండమైన లిటరేచర్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి. నేను నా మనీ పర్స్ బుక్లో చదివితే ఏంటంటే మీకు బేసిక్ ఐడియాస్ ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఏమేమి ఛానల్స్ చూడాలో కూడా నేను రాశాను, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మళ్ళీ మీకు ఏమైనా బుక్స్ కావాలనుకుంటే 3 books 950 rupees, ఈరోజు డిస్కౌంట్ తోటి 700కి ఇస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.